అంటే ఇంకొకటి కొంతమంది చేతులు పుచ్చుకుంటారు, కొంతమంది వీపు పుచ్చుకుంటారు, మేము ఆ రకంగా ఇప్పుడు మాకు నోరు తిరగలేదంటే నోరుకి వేసుకునేది అట్లా, కన్ను చూపు రాలేదంటే కన్నుకి అట్లా, చెయ్యి కాళ్ళు రాకుంటే చెయ్యికి, ఇంటి కష్టాలు బిడ్డలు లేకుండే వాళ్ళకి స్క్రీన్ పైన ఉయ్యాలాడేది అట్లా లేకుండా మేము రకరకంగా ముక్కుపడి ఉన్నాం మనకి. అంటే కొంతమందికి చూస్తుంటాను, అంటే కూర్చేటప్పుడు చూసినారని భయం వేస్తుంది. కొంతమంది వీటికి చాలా మంది తేరు లాగుతారు. ఇప్పుడు తేరు ప్లేస్ లో కొత్తగా కొంతమంది ఆటోలు అలాంటివి లాగుతారు. అక్కడ నాకు భయం ఏమైతుందంటే, ఇప్పుడు వాళ్ళు స్పీడ్ గా రన్నింగ్ కొడుతుంటారు. ఆ టైంలో స్పీడ్ బ్రేకర్ లాంటివి వచ్చినప్పుడు అయ్యేమో వాళ్ళు మర్చిపోయేసి ఫీలింగ్ లో పరిగెడుతున్నప్పుడు బై మిస్టేక్ వాళ్ళు బ్రేకులు కొడితే అది ఊడి వచ్చే ఛాన్స్ లేదు, ఊడి వచ్చే ఛాన్స్ లేదు. దానిలో ఏమంటే ఇప్పుడు గుండ్రాయిలు ఇస్తారు, కొన్ని మంది వాళ్ళు గుండ్రాయిలు ఇస్తారు, కారు ఇస్తారు. ఇలా తమిళనాడంతా చూస్తే లారీలు ఇచ్చే వాళ్ళంతా కూడా ఉంటారండి. దానిలో ఈపులు పీక్కుని పోయేది, బ్లడ్ వచ్చేది అట్లంతా అవకాశం జరగలేదు. మాకు ఒకే వైద్యం ఏమంటే సుబ్రహ్మణ్య స్వామి పైన ఉండేది విభూతి మాత్రమే. అదే మేము టాబ్లెట్స్ కానీ ఇంజక్షన్ కానీ మాత్రలు కానీ వేరే ఏం తీసుకునే అవకాశం లేదు. ఆ విభూతుల నుంచే సరి చేసుకున్నా సార్. ఏప్రిల్ 11వ తారీఖు అయితే మనకి అరోవరా ఫెస్టివల్ అయితే జరుగుతుందంట. ఆ రోజు నేను కూడా వస్తాను, మీరు కూడా రావండి. 9 గంటలకు అయితే స్టార్ట్ అవుతుంది పండుగ అని చెప్తున్నారు. ఇక్కడైతే ఏప్రిల్ 11వ తారీఖు మనమందరూ ఇక్కడ వచ్చి ఇక్కడ జరిగే ఫెస్టివల్ ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను అందరికి. అరోవరా.